వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన చిత్రం రాబిన్ హుడ్. శ్రీలీల హీరోయిన్ గా ఈ మూవీలో నటిస్తోంది. ఈ నెల 28న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని వార్నర్ లుక్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ లుక్ అటు క్రికెట్ అభిమానులను ఇటు సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. మరోవైపు రాబిన్ హుడ్ మూవీ టీం రాజమండ్రికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను టీం రిలీజ్ చేసింది. ఇవాళ రాజమండ్రి, భీమవరం కాలేజీల్లో జరిగే ఈవెంట్లలో టీం పాల్గొనుంది. రేపు విజయవాడలో మూవీ టీం సందడి చేయనున్నారు. హీరో నాగ చైతన్య తన సతీమణి శోభితలు రేస్ ట్రాక్ పై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను శోభిత ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కినేని నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం తండేల్. ఈ మూవీని చందు మొండేటి తెరకెక్కించారు. ఈ మూవీ ఇప్పటికే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతూ ఉండగా పాన్ ఇండియా వైడ్ గా నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. హీరో అఖిల్ తన నెక్స్ట్ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్దమయ్యాడు. దర్శకుడు మురళీ కిషోర్ అబూరి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నట్లు ఇటీవల అఖిల్ అనౌన్స్ చేశాడు. ఇక సినిమాను లెనిన్ అనే టైటిల్ తో రూపొందించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ ను ఏకధాటిగా 20 రోజుల పాటు చిత్రీకరించనున్నారని, ఇందులోనే సినిమా 50% షూటింగ్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప. ఈ మూవీలో ఇప్పటికే పాన్ ఇండియా స్టార్స్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా కన్నప్ప మూవీలో నటించిన స్టార్ కాస్ట్ స్క్రీన్ టైం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మంచు విష్ణు. డెఫినెట్ గా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వారి స్క్రీన్ టైం మూవీలో ఉంటుందన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్ గా కలిసి నటిస్తున్న చిత్రం విశ్వంభర. ఈ మూవీని దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ మూవీపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ మూవీ మే 9న రావచ్చని సినీ సర్కిల్స్ లో టాక్ వినిపించింది. కానీ అదే రోజు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ రానుండడంతో ప్రశ్నార్థకంగా మారింది. మరి ఈ మూవీ ఎప్పుడు రానుందో వేచి చూడాలి. మరి నాని హీరోగా, విజయ్ దేవరకొండ కీలక పాత్రలో నటించిన చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యం. మాళిక నాయర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై ఈ ఏడాదితో 10 ఏళ్లవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల చిత్ర బృందం రీయూనియన్ నిర్వహించింది. ఈ సినిమాలోని ఓ కీలక సీన్ చేసిన తర్వాత యాక్టింగ్ లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ తాత మనవలుగా నటించిన చిత్రం బ్రహ్మానందం. ఆర్వీఎస్ నిఖిల్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కుటుంబ కథా చిత్రంగా రూపొందించిన ఈ సినిమా గత నెల 14న థియేటర్లో విడుదలైంది. ఆహా వేదికగా ఇవాళ్టి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా స్ట్రీమింగ్ తేదీలో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 19 నుంచి ఆహా వేదికగా ఓటీటీలో రిలీజ్ కానుందని సమాచారం. ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటిస్తున్న చిత్రం సూర్యాపేట్ జంక్షన్. ఈ మూవీని రాజేష్ నాదెండ్ల తెరకెక్కించారు. అనిల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు ఈ మూవీని నిర్మించారు. త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో హీరో ఈశ్వర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జాక్. ఈ మూవీని భాస్కర్ తెరకెక్కిస్తూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పైన బీవీఎన్ఎస్ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి కిస్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయగా ఆకట్టుకుంది. ఈ సాంగ్ ప్రోమో యూట్యూబ్ లో 2 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. డ్రాగన్ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్నారు హీరోయిన్ కయాడ్ లోహర్. ప్రస్తుతం ఈ బ్యూటీకి వరుస ఛాన్సులు క్యూ పడుతున్నాయి. విశ్వక్సేన్ మూవీతో పాటు రవితేజ మూవీలోనూ కయాడ్ హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో శ్రీ విష్ణుతో అల్లూరి మూవీ చేసింది కయాడ్. రాధాకృష్ణ గన్నెపూడి దర్శకత్వం వహించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం సస్పెక్ట్. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్నట్టు ఈ చిత్ర మూవీ ఈ నెల 21న రిలీజ్ కు రెడీ అయింది. రిషి కిరణ్, శ్వేత రూప, శివ యాదవ్, రజిత, కేఎన్ ప్రసాద్, మృణాల్ తదితరులు నటించారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన కోర్టు చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. చిన్న మూవీగా వచ్చిన ఈ చిత్రం మొదటి రోజే 8 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకుంది. ఇది నటుడు ప్రియదర్శి కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. ఈ చిత్రానికి బేబీ సంగీత దర్శకుడు విజయ్ బల్గానిక్ సంగీతం అందించగా నేచురల్ స్టార్ నాని నిర్మించారు. డైరెక్టర్ లోకేష్ కనకరాజు నెక్స్ట్ మూవీ గురించి సినీ ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఈ సినిమా చేస్తున్న కనకరాజు తన నెక్స్ట్ మూవీని బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తో తీయనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. మరి ఈ బిగ్ కాంబినేషన్ పై మరింత క్లారిటీ మున్ముందు రావాల్సి ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ చిత్రం కూలీ. ఈ మూవీ పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ డీల్ పూర్తయినట్లు తెలుస్తోంది. 120 కోట్లకు ఓటీటీ రైట్స్ సేల్ జరిగినట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
బాలీవుడ్ స్టార్ షియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీరధీర సూర. అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దుషారా విజయన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఎస్జే సూర్య, సురాజ్ వెంజర్ 3 సిద్దిక్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఇవాళ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న చిత్రం ఎంపురాన్ 2. ఈ మూవీని సుకుమారన్ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ మూవీలో పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీని ఈ నెల 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ రిటైర్మెంట్ పై స్పందించారు. తాను ఇంకా అలసిపోలేదని చెప్తూనే ఏదో ఒక సమయంలో యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టే ఛాన్స్ ఉందన్నారు. కిచ్చా సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం మ్యాక్సా ఇటీవల రిలీజ్ అయ్యి ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. హీరో అజిత్ నటిస్తున్న అవైటింగ్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ చిత్రం నుంచి అవైటింగ్ గా ఫస్ట్ సింగిల్ ని ఊరిస్తూ ఉండగా ఈ మాస్ స్ట్రీట్ కి ఇప్పుడు డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గా ఓజీ సంభవం అంటూ మార్చి 18న రిలీజ్ చేస్తున్నట్లుగా తెలిపింది చిత్ర బృందం. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు సహా తమిళ్లో ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.